సార్, డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ పొంతన లేకుండా ఉన్నాయి. ఉదయాన్నే ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ మధ్యాహ్నంకి ఒకటి ఆ స్టేట్మెంట్ మారిపోతుంది, రాత్రి ఇంకోలా మాట్లాడుతున్నాడు. 2-3 వారాల పాటు ఇది కొనసాగుతుంది, ఆ తర్వాత ముగించేస్తామని చెప్తున్నాడు. లేదు అప్పటికే హర్మూజ్తో సంబంధం లేకుండా అది మీ ఇంట్రెస్ట్, మాకేం ఇంట్రెస్ట్ లేదు, మేము ముగించేస్తాం యుద్ధం అని చెప్పి మరి కాసేపటిగా మాట్లాడుతున్నాడు. పొంతన లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మీ అంచనా ఏంటి సార్? మరి కొన్ని నెలలు ఏమైనా కొనసాగేటువంటి అవకాశం ఉందా, లేదా ఈ వారం 10 రోజుల్లో ఈ వార్ అనేది ముగిసిపోతుందా? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ప్రపంచానికే పెద్దన్నలాగా నాయకత్వాన్ని ఇస్తున్న అమెరికా అన్ని రంగాల్లో సమస్యను సృష్టించి ఎవరిని సంప్రదించకుండా, దౌత్యపరంగా సంప్రదింపులకు అవకాశం ఉన్నా కూడా మనకు అందిన సమాచారం ప్రకారం ఎంతవరకు వాస్తవమో చరిత్రకారులు తెలుస్తారు. కానీ ఇరాన్ చాలా మేరకు రాజీకి సిద్ధపడిందని మనకు వార్తలు వచ్చాయి. అది కొనసాగించి ఇరాన్ నుంచి అణ్వాయుధాల ప్రమాదం లేకుండా, ఇరాన్ టెర్రరిస్టులకు కోతం ఇచ్చే ఏర్పాటు లేకుండా ఆ ఏర్పాట్లు చేశారు అనుకోండి, ఇబ్బంది లేకుండా పోయేది. అలా కాకుండా ఏదో అక్కడ అగ్రనాయకుడిని ఆ సుప్రీం లీడర్ని చంపగలిగినట్టయితే మొత్తం అయిపోతుందని చెప్పిన భ్రమలో పడిపోయి ముందు చూపు లేకుండా, బాధ్యత లేకుండా వ్యవహరించిన తర్వాత మీ చావు మీరు చావండి, మేము వెళ్ళిపోతాం, హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ కాబట్టి నాకు నష్టం ఉంది, నాకు బ్రహ్మాండంగా ఇంధనం పుష్కలంగా ఉంది, మీ ఏడుపు మీరు అడవని చెప్పంటాడు. మన కన్యాశుల్కంలో అగ్నిహోత్రోదహాలను అంటాడు, తాంబూలాలు చేసాం తనుకు చావండి అని చెప్పని. అట్లా ఉంది తీరు, చాలా విచిత్రమైన తీరు. అగ్రరాజ్యాల నుంచి ఏనాడు కూడా మనం ఊహించిన తీరు. కొన్ని సందర్భాలు అమెరికా లాంటి దేశాలు పొరపాట్లు చేసినాయి, కానీ అప్పుడు కూడా కొంచెం వినమ్రత వ్యవహరించారు, కొంచెం బాధ్యత వ్యవహరించారు, అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు. ఉదాహరణ ఇరాక్ మీద దాడి అనవసరంగా చేశారు, కానీ ఆ దాడిలో కూడా అందరినీ కలుపుకొని దానికి ఒక కారణం చెప్పి ఒక ప్రయత్నం చేశారు. విఫలమైంది వేరే విషయం. కానీ ఇప్పుడు చాలా అడ్డగోలుగా ప్రవర్తించడం, బాధ్యత లేకుండా ఉండటం, ప్రపంచం మొత్తం సంకటంలో ఉంటే నాకే ఇబ్బందులు, మీరు చావండి అంటాం, ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన. అందుకనే అమెరికా బలం పోకపోయినా అమెరికా ప్రభావం ప్రపంచం మీద ఖచ్చితంగా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది, అనివార్యం జరిగినటువంటి పొరపాటు వల్ల. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదు, 1-2 వారాల్లో పూర్తవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బేరాలు ఎక్కువ, రాజకీయంగా భయం చాలా ఎక్కువ. అమెరికా ప్రజలు అత్యధికులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ఇంధనం కొరత ఇందాక చెప్పినట్టుగా, కానీ అమెరికాలో మనలాగా ఈ ప్రైస్ కంట్రోల్స్ ఉండవు. మన దేశంలో మనకు వస్తువు కొరత లేదనుకోండి, మనం వెంటనే ప్రైస్ కంట్రోల్ పెట్టేసి, రేషన్ పెట్టేసి రేటు పెట్టేస్తాం. అమెరికాలో అట్లా ఉండదు. ప్రపంచంలో రేట్ ఏముంటే అమెరికాలో రేట్ అదే ఉంటుంది. అందుకని ఆయిల్ ధరలు పెరిగినాయి, వాళ్ళకి మన పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్లైన్ అంటారు, గ్యాస్లైన్ ధరలు పెరిగినాయి, కానీ కొరత లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. అంచేత ప్రపంచం అంతా చచ్చినా పర్లేదు, మాకు బాగుంది కదా అనుకుంటున్నాడు. అవును. కానీ అదే సమయంలో అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, మధ్యంతర ఎన్నికలు కొద్ది నెలల్లో ఉన్నాయి కాబట్టి, అమెరికాలో గ్యాస్ ప్రైస్ పెరిగితే అక్కడ జనం ఊరుకోరు. $3 లోపల ఉండే ఒక్క కాలం $4 దాటిపోయింది. కాబట్టి ఆ భయం కొద్దీ యుద్ధం నుంచి ఖచ్చితంగా వెనక్కి తగ్గుతాడు 1-2 వారాలు. కాబట్టి ఈ లోపల కసంతా తెచ్చుకుని ఇరాన్లో మరింత విధ్వంసానికి పలపడి దిగే అవకాశం ఉంది. కానీ ప్రమాదం ఏమిటంటే, ఒకటి, హార్ముజ్ జలసంధి మూతకు కారణం ఆయన చేసిన దాడి. దానికి పరిష్కారం చూపెట్టకుండా మన మీద వదిలేసిపోతున్నాడు. తర్వాత ఏమవుతుంది, మనందరం మన చావాలి. 2, ఈ వారం రోజులు 10 రోజుల పాటు దాడి విపరీతంగా చేసి, ఉదాహరణకి సివిలియన్ ఇవాళ రోడ్డు ధ్వంసం చేశారు నిన్న. మిలిటరీని ధ్వంసం చేస్తే అది వేరే విషయం. మొట్టమొదటి ఏమైనా మాట ఇచ్చాడు ఆయన, అక్కడ ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అమాయకుల్ని చిత్రవధ చేసింది, ఊచకొత్త కోసింది, కాబట్టి మీరంతా కూడా గట్టిగా ఇది తిరగబడండి, మేము మీకు బయట నుంచి సాయం చేస్తాం. ఇప్పుడు నిన్నేమంటున్నాడు ఆయన ప్రసంగంలో, మళ్ళీ రాతయుగంలోకి పంపిస్తాను మీ దేశాన్ని, మీకు అలా పోయే అర్హత అలా పోవాలి మీరు, అదే మీకు శాస్తి అంటున్నాడు. అంటే ఇక ఇరాన్లో ప్రభుత్వం మీద దాడి కాదు, ఇప్పుడు ప్రభుత్వం మీద దాడిగా, మతతత్వవాదుల మీద దాడిగా మొదలైంది, ఇరాన్ దేశం మీద దాడిగా మార్చేశాడు. కరెక్ట్ సార్. సామాన్య ప్రజలు ఏం చేశారు అక్కడ? ఆ ప్రభుత్వం వల్ల నష్టపోతున్నారు, ఆ దమన నీతికి వాళ్ళంతా బలైపోతున్నారు. ఇటు అమెరికా నుంచి బయట నుంచి వచ్చిన దాడి వల్ల నష్టపోతారు. ఎంత అన్యాయమైంది ఇరాన్కి, అంత నాగరికత ఉన్న దేశం, ఆధునికీకరణ బాగా జరిగిన సమాజం ఇస్లామిక్ దేశాల్లో ఇరాన్ మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ మతత్వాల వల్ల కష్టాల్లో ఉంది, అమెరికా వల్ల మరిన్ని కష్టాలు పెరిగినాయి. కాబట్టి ఏమవుతుంది, ఇరాన్లో కూడా అక్కడ ఉన్నటువంటి మతత్వాదులు వాళ్ళకి ఏ రకమైనటువంటి సంయమనం లేదు, ఎందుకంటే వాళ్ళకి అల్లా దగ్గరికి పోతే స్వర్గంలోకి పంపిస్తాడు. కాబట్టి వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మేము అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ ఇంధన వనరులు మొత్తాన్ని విధ్వంసం చేస్తాము, మంచినీళ్ళు కూడా అందకుండా
మేము అక్కడ డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి చాలా ప్రాంతాల్లో, ఎందుకంటే భూగర్భ జలం లేదు వాళ్ళకి, వర్షాలు లేవు, సముద్రం నీళ్ళని ఉప్పు నీళ్ళని మంచి నీళ్ళగా మార్చుని తాగుతారు. అవన్నీ ధ్వంసం చేస్తూ ఉంటాను. నిజంగా జరిగితే ఆ నీళ్ళ ధ్వంసం కావచ్చు, లేకపోతే ఇంధన ధ్వంసం కావచ్చు. ఇప్పుడు కాదు, దీర్ఘకాల ప్రాతిపదికన అరబ్ దేశాలకి ప్రపంచానికి భయంకరమైన సంక్షోభం వస్తుంది. ఈ 2 వారాల్లో ఈ మూర్ఖత్వం అలా పని జరిగింది అనుకోండి, ఇప్పుడు జరిగిన నష్టం ఒకటైతే కొన్ని ఏళ్ల పాటు, దశాబ్దాల పాటు ఊహించని నష్టం ప్రపంచానికి జరుగుతుంది. అవును అవును. కాబట్టి ప్రస్తుతం దానికి ట్రంప్దే బాధ్యత. మరి ఆ ప్రమాదం లేకుండా మనం అటు అమెరికాకే నచ్చ చెప్పాలి, మీరు స్థుతి మించొద్దు, వాళ్ళు ఈ విధ్వంసానికి పాడిపోయే ఏర్పాటు చేయొద్దు, ప్రపంచం తలకలవుతాం, మనంతా కూడా గట్టిగా గొంతు చెప్పాలి, అమెరికాకి చెప్పాలి, బహిరంగ చెప్పక్కర్లేదు, రహస్యంగా దౌత్యంగా చెప్పాలి. ఇరాన్కి కూడా ఇవాళ కాకపోతే రేపైనా సరే మీకు మా అందరి అవసరం ఉన్నది, మళ్ళీ నుంచి పునర్నిర్మాణం కావాలంటే మేమంతా కలిసి రావాలని చెప్పంటే మీరు కోపం ఉంది కదా, కలిసి ఉంది అని చెప్పి మొత్తం విధ్వంసానికి పూనుకోపోకండి. ఆ దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలు, మీ గల్ఫ్లో ఉన్న దేశాలు, వాళ్ళని శత్రువులు చూడబోకండి, వాళ్ళెవరు మీ శత్రుత్వం లేదు, అది మనకు నచ్చ చెప్పాలి. మన చేతన మేరకు సమయం 2 పట్ల సమయం ఉండేట్టుగా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ జేపీ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ జేపీ గారు. మరి మన యొక్క భారత ఇంట్రెస్ట్ని ఇంత క్రైసిస్ వాతావరణంలో కూడా, ఇంత విపత్తు సమయంలో కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా తలకిందులవుతూ ఉన్నా కూడా మనం సమర్థవంతంగా గతంలో ఏ విధంగా అయితే కరోనా టైంలో హ్యాండిల్ చేసిందో మన ప్రభుత్వం, అలాగే మన ప్రజలు కూడా దాన్ని తట్టుకున్నారు. ఇప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ని మనం కాపాడుకుంటూ భారత్ ఇదే విధంగా మధ్య మార్గాన్ని అనుసరిస్తూ బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో భారత్ మరింత శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు జేపీ గారు ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. భారత్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తోంది ఈ విపత్తుని, ఎలా తయారుగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎదురు కాబోయేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత్ ఏం చేయాలి, ఏ విధంగా సంసిద్ధం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.